అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కొన్ని తీసుకునే కీలక నిర్ణయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు ఘర్షణల్ని అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అంటే ఏదైనా విదేశాలకు సంబంధించిన విషయంలో ఏదైనా వీసా, పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు, అలాగే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఆ విషయంలో మీకు తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కూడా మీరు ఆశించిన విధానంలో వారి యొక్క సహకారాన్ని కూడా కొంతవరకు మీరు పొందడానికి అవకాశం ఉంది. కానీ ఘర్షణలకి మాత్రం దూరంగా ఉండాలంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా సహకారాన్ని ఆశించి ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా తండ్రికి సంబంధించిన ఆలోచనలు ఏదైనా వారి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఘర్షణలను అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ మరి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది. అనుకోని ఖర్చులు, ప్రణాళిక రహితంగా ఉండే పరిస్థితులు లాంటివి రావడం బట్టి కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. సమయస్ఫూర్తితో పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తితో ప్రవర్తించి అనుకున్న పనులు సాధిస్తారు. ఆ విషయంలో మీ తోబుట్టువుల యొక్క సహకారం కానీ, ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం కానీ మీ చక్కగా లభించడం అనేది, పోటీలలో రాణిస్తారు. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో సాధించడానికి శ్రమతో మీరు ముందుకు వెళ్ళి విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు.